हेलो गाइस, वेलकम बैक टू ब्रश14 అండ్ ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన క్రేజీ అంటే క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన ఖైరతాబాద్ వినాయకుడి షెడ్ అండి. ఈ షెడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. పైన ఇంకా అవ్వలేదు, పైన అయితే కంప్లీట్ చేయలేదు. ఇంకా హైట్ లేపుతారు, ఇంకా కొంచెం హైట్ లేపి అండ్ మొత్తం షెడ్ అయితే కవర్ చేసేస్తారు. అండ్ ప్రస్తుతం వచ్చేసి అప్డేట్స్ ఏముందంటే అండి, ఆ మొత్తం విగ్రహంది మెయిన్ పోల్కి వెనకాల బ్యాక్ సపోర్ట్కి మధ్యలో అయితే మొత్తం ఐరన్ పెట్టి డిజైన్గా అల్లేసి సపోర్ట్ పెట్టేసారు. మొత్తం అంతా సపోర్ట్ అయితే అల్లేసారు. మొత్తం మధ్యలో దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే నీట్గా అల్లేసి పెట్టేసారు ఆ పెద్దదానికి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పినట్టు ఈ రైట్ సైడ్ అయితే బేస్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇది నిన్న కంప్లీట్ చేసిన బేస్, ఇది మొత్తానికి రైట్ సైడ్ షెడ్లో కంప్లీట్ చేసేసారు. అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ బేస్లో కూడా మనం కంప్లీట్ చేసేసారు అండి. మొత్తం లెఫ్ట్ సైడ్ది కూడా కంప్లీట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ ఆ రెండు సైడ్లు అంటే 3 బేసులు మనం చూసుకున్నట్టయితే 3 బేస్లు అయితే కంప్లీట్ చేసేసారు. మొత్తం వర్క్ 3 బేస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకేందంటే ఇప్పుడు స్టీల్ అయితే తెప్పించారండి. దేనికంటే స్టీల్ వచ్చేసి ఈ రాడ్లు, ఈ కనిపించే రాడ్లు ఉన్నాయి కానీ గణేశుడి విగ్రహం షేప్ తయారు చేస్తారు దీంతో. మొత్తం గణేశుడి విగ్రహం తయారు చేయడానికి ఆల్మోస్ట్ లెగ్ వర్క్ నుండి మొత్తం బాటమ్ వర్క్ మొత్తం ఈ స్టీల్ అయితే యూస్ చేస్తారు. దీన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కటింగ్స్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కట్ చేసిన రాడ్లు అయితే కొన్ని ఉన్నాయి, ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నారు. మొత్తం ప్రతి రాడ్ అయితే స్టీల్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కావాల్సిన సైజులో కావాల్సినట్టు ఫోల్డ్ చేసుకోవడానికి ఇక్కడైతే వర్క్ నడుస్తుంది. ఇది ప్రస్తుతం చూడండి, ఈ స్టీల్ వర్క్ అయితే ఇప్పుడు మొత్తం అదైతే వెల్డింగ్ అయిపోయింది కాబట్టి ఆ వెల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ స్టీల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది షేప్ మౌల్డ్ చేయాలి కదా, మౌల్డ్ చేస్తారు. మొత్తం అయితే మౌల్డ్ చేసేస్తారు మొత్తం అది స్టీల్తోనే. ఇంకా వస్తాయి, చాలా తక్కువ. ఇప్పుడు మనం మీకు చూస్తున్న ఈ రాడ్లు అయితే చాలా అంటే చాలా తక్కువ రాడ్లు ఇవి. ఇంకా చాలా ముందు చాలా వస్తాయి. ప్రస్తుతం ఇవైతే పెట్టుకొని ఇవి ప్రస్తుతం ఎంతవరకు అయితే అంతవరకు అయితే వీటిని అయితే యూజ్ చేస్తారు. స్టీల్ వర్క్ మొత్తము చేసేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మిగతా ఎంత కావాలి, ఏం కావాలి, ఏ సైజులో కావాలనేది మెటీరియల్ అయితే తెప్పించుకుంటారు. ప్రస్తుతం అయితే ఇవి కటింగ్ అయితే చేస్తున్నారు. నిన్న నైట్ వచ్చేసి ఆ బేస్ అయితే కంప్లీట్ చేసిరంట అండి. ఆ థర్డ్ బేస్ కూడా నిన్న నైట్ అయితే ఆ బేస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. పైన షెడ్ 3 షెడ్, మిడిల్ షెడ్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఈ 2 షెడ్లు లెఫ్ట్ సైడ్ షెడ్ వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసేసారు. రైట్ సైడ్ మొత్తం ఈ రైట్ సైడ్ కంప్లీట్ చేసారు, లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ చేసేసారు. అండ్ మెయిన్ ఇంకేముందంటే ఈ పోల్కి కొన్ని ఉన్నాయంట, కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయంట అండి. దానికోసం అని పైన షెడ్ అయితే ఇంకా లేపలేదు, హైట్ అయితే ఇంకా లేపలేదు. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ షెడ్ హైట్ ఇంకా లేపుతారు. అది లేపిన తర్వాత అయితే మొత్తం పైన క్లోజ్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ హైట్ కాబట్టి దాన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకొని దాన్ని అయితే లేపుతారు. చూడండి, ఇదైతే ఈరోజు వచ్చేసి అప్డేట్ అండి. ఈ స్టీల్ వర్కే ఈ మొత్తం ఇంకా ఈ రోజు నుంచి మొత్తం ఈ స్టీల్ వర్క్ అయితే జరుగుతుంది. షేప్ అయితే కావాల్సినట్టు మౌల్డ్ చేసుకోవాలి కాబట్టి ఆ షేప్ వర్క్ కటింగ్స్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి మెజర్మెంట్స్ ఎంత కావాలో ఈ రాడ్లు అన్నిటిని కట్ చేసి పెట్టుకుంటారు. ఈ విధంగా కట్ చేసుకుంటున్నారు. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటారు. మొత్తం ఆల్రెడీ చాలా మటుకు చేశారు. ఈ కట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలా కావాలో అలా అంటే అలా షేప్ అయితే వచ్చేటట్టు చూసుకుంటారండి. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నిన్న నేను బోనాల వీడియో కూడా పెట్టానండి. కొద్దిగా బోనాల వీడియో కూడా చూడండి. ఆ బోనాల వీడియో కూడా చూసి నాకు సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తాను. బాయ్.